ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్స్ బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడాది 100 పాఠశాలల్లో ఈ పరిస్థితిని సాధించామని, త్వరలోనే రాష్ట్రంలోని 42,000 ప్రభుత్వ బడులను అదే స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని లోకేష్ తెలిపారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది మా లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ వస్తూ ఉండటంతో వారికి అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్వైజర్లు, శ్రామికులకు వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ అందనుంది. ఈ అడ్వాన్స్ ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్ ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్ సూచించారు. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్ము వాడొద్దని ఆదేశించింది. మీ మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని ఎందుకు వాడుతున్నారని, ఇందుకు అనుమతి లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం ముందు దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కొన్ని నెలల క్రితమే విగ్రహ ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయి.